అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ శ్రవంతి చొక్కారపు. సో, ఇవాళ ఒక అద్భుతమైన టీమ్‌ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో, ఆ టీమ్ గురించి చెప్పే ముందు ఆ టైటిల్‌కి సంబంధించిన కథ ఒకటి చెప్దామని డిసైడ్ అయ్యాం. 'త్రిబాణధారి బార్బరిక్' ఘటోత్కచుడి కుమారుడు బార్బరీకుడు. సో, ఆయనకి ఒకప్పుడు 3 బాణాలకి సంబంధించిన ఒక వరం ఉండేదట. సో, ఆ వరంతో కురుక్షేత్రాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేయగలిగే సత్తా ఉండేది. కానీ కృష్ణుడు ఒక మాట చెప్పారని ఆయనకు తల వంచి సో ఆ వరాన్ని వాడుకోలేక ఉండిపోయారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి చరిత్రలో మనం చాలా తక్కువగా విన్నాం. సో అలాంటి ఒక వ్యక్తి గురించి ఈ టీం అందరూ చెప్పడానికి రెడీ అయిపోయారు. ఒక ఫిక్షనల్ స్టోరీని కూడా యాడ్ చేసి ద టీమ్ బార్బరిక్ ఈస్ హియర్. అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ముందుగా మా డైరెక్టర్ మోహన్ గారు, ఆర్ సాంచిరాయ్ అండ్ ఆర్ వర్సటైల్ యాక్టర్ వశిష్ఠాయన్ సింహ గారు. అండ్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే మా సత్యరాజ్ గారు. అండ్ ఇవాళ స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది మా బానక్క. అండ్ చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఈ సినిమా ద్వారా కలుసుకోవడం. అండ్ మా ఎప్పటికి మా లవర్ బాయ్ సత్యం రాజేష్ గారు కొంచెం నాకు కొత్త టైటిల్ సో అలా సో ముందుగా మీ అందరికీ కూడా హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. మీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి బజ్ని క్రియేట్ చేయగలిగారు. అండ్ నిన్న భానుగారి పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇస్కితడే అదే బానక్క హోస్ట్ చేసి మైక్ పట్టుకున్నా ఆవిడ్ని కళ్ళు తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాం. అలాంటిది ఆవిడ స్టెప్ వేశారు అంటే యాక్ట్ చేశారు అంటే మామూలుగా ఉండదు. ఎస్. సో ముందుగా అండ్ మా వశిష్ఠాయన్ సింహ గారు ఓదెలా రీసెంట్గా చూసాం. అండ్ ఈయన ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం కాదు, అంతకు మించి ఏదైనా పదం ఉందంటే అది పెట్టి చేస్తారు. అండ్ యువర్ వాయిస్ అసలు ఎంత ప్లస్. అసలు ఇలా మీరు వచ్చారంటే స్క్రీన్లో అందరం అలా కళ్ళు తిప్పుకోకుండా చూడాల్సిందే. థ్యాంక్ యూ. సో అండ్ ఈ సినిమాకి పని చేయడం ఎలా అనిపిస్తుంది అండ్ ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది? ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్పెషల్ వన్. నాకు ఫస్ట్ చాలా వెనక మోహన్ గారు వచ్చి కథ నరేట్ చేసినప్పుడే మూమెంట్ వి మెట్ లైక్ ఐ వాంట్ టు నరేట్ అ స్టోరీ టు యూ, టైటిల్ ఇది అన్నారు. ఆ టైటిల్ వినేది ఇదేదో స్పెషల్గా ఉంది, క్యాచ్గా ఉంది, త్రిబాణధారి బార్బర్ ఇక్కడ విన్నట్టుంది అని ఒక చిన్న ఇది థాట్తో మొదలైంది జర్నీ. దెన్ ద నరేషన్, ద వే హీ నరేటెడ్, అక్కడి నుంచి ఇందులో ఉన్న ఇన్ని క్యారెక్టర్స్, ఆ ప్రతి క్యారెక్టర్ ఉన్న డెప్త్, క్యారెక్టర్ ఆర్క్ కానీ వేరియేషన్స్ కానీ, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ సెన్స్, ఎసెన్స్, లైఫ్ టు ఇట్. అండ్ ఈ సినిమా చూస్తే ప్రతి క్యారెక్టర్లో మనం రిలేట్ చేసుకోవచ్చు. అండ్ సినిమా మొత్తం ఇది ఒక మిర్రర్ లాంటి సినిమా. మనకి సొసైటీలో జరిగే విషయాలు, చాలా సన్నివేశాలు మీరు సినిమాలో కరెక్ట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ కదా అనిపిస్తుంది. చూస్తుంటే ఇది మన చుట్టుపక్కల ఎక్కడో జరుగుతుందేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో అంత మంచి కథ. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ మూవీ ఇస్ లైక్ అ మిర్రర్ టు ద సొసైటీ, మిర్రర్ టు యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్ అండ్ ఆల్ ఆఫ్ us. అండ్ చాలా 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 సెన్సిటివ్ అయిన విషయాన్ని చాలా సెన్సిబుల్గా చెప్పే ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం త్రిబాణధారి బార్బరిక్. బేసిక్గా మీరు కథ ఒప్పుకునేటప్పుడు అంటే ఏం చూసి దాన్ని సెలెక్ట్ చేస్తారు? ఓకే, ఈ కథ ఇలా ఉంటే ఇలా ఉండబోతుందని మీ ఓకే ఇది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని. ఇట్స్ ఆల్ కంటెంట్ ఇస్ ద కింగ్. కంటెంట్ ఫస్ట్, దాని తర్వాత రెండోది ఇంటెంట్. సో ఈ కంటెంట్ని ఏ ఇంటెంట్తో చెప్తున్నాం అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి అని నమ్ముతా. అండ్ అది రెండు బాగుంటే తర్వాత క్యారెక్టర్ గురించి ఆలోచిస్తాం. Nice. And One thing I would want to mention is this cinema is such a well written, well knit cinema అని చెప్పదు. ఎందుకంటే ఇన్ని మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టీ లేయర్డ్ స్టోరీ రన్ అవుతుంటాయి, మల్టిపుల్ ఎమోషన్స్. తాతగారు అంటే సైకాలజిస్ట్ క్యారెక్టర్ ఒకటైతే, చిన్న పాప ఒకటి ఉంటుంది, ఇక మన ఇద్దరి క్యారెక్టరు, సత్యరాజు గారి క్యారెక్టరు, ఉదయభాను గారి క్యారెక్టరు, క్రాంతి క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి, మొట్టరాజేంద్ర గారు, ఈటీవీ గణేష్ గారు, ప్రతి క్యారెక్టర్కి తనది అయిన ఒక విలువ ఉంటుంది, తనకి ఒక డెప్త్ ఉంటుంది. సో వెల్ రిటన్ అండ్ కనెక్టెడ్. అండ్ యూ విల్ డెఫినెట్లీ బీ సర్ప్రైజ్డ్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ in the movie is a representation of you, I mean us in the society. That's amazing. We are eagerly waiting మేమందరం కూడా. అండ్ బార్బరిక్, త్రిబాణధారి బార్బరిక్ టైటిల్ ఇట్ సెల్ఫ్ మీరందరూ గ్రాప్ చేయగలిగారు అటెన్షన్ని. సో త్వరలో మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ we all wish only the best for the whole team of త్రిబాణధారి బార్బరిక్. Sir, so good to see you. అండ్ ఇవాళ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మిమ్మల్ని కలవడం, మళ్ళీ మిమ్మల్ని ఇలా స్క్రీన్ మీద చూడడం చాలా థ్యాంక్ యూ స్మిత. థ్యాంక్ యూ రాజేష్ గారు, అండ్ థ్యాంక్ యూ మోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ
అండ్ మా వశిష్ఠ సింహ గారికి కూడా థ్యాంక్ యూ అండ్ ఈగర్లీ వెయిటింగ్. అఫ్ కోర్స్ మీరు చించేసి ఉంటారు. సో ఆగస్ట్ 22న త్రిబాణధారి బార్బరిక్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. మీరందరూ కూడా చూసి మంచి రివ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ వాచ్ ఇన్ ఓన్లీ థియేటర్స్. థ్యాంక్ యూ.